ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతోనే ఏఎస్పీ తిరుపతన్న మెరుపుదాడులు చేసినట్లుగా తేలింది. రోజుకు 40 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. మొత్తం 300 మంది ఫోన్ల ట్యాప్ను చేసినట్టుగా తేల్చారు. మూడు ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా తిరుపతన్న పనిచేసినట్లుగా తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలకు డబ్బు చేరకుండా తిరుపతన్న వ్యవహరించినట్లుగా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డితో పాటుగా బీజేపీ నేత వెంకటరమణారెడ్డిపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా నిర్ధారించారు. రాఘవ్ ఇన్ఫ్రాకి చెందిన భారీ మొత్తాన్ని తిరుపతన్న పట్టుకున్నారు. అంతేకాదు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి చెందిన డబ్బును కూడా పట్టుకున్నట్లుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్లో భాగంగా ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకున్నారు ఏఎస్పీ తిరుపతన్న. POL 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ టీమ్గా ఏర్పాటయ్యారు. ఇందుకోసం 2 ఇన్స్పెక్టర్లు, 10 మంది కానిస్టేబుళ్లు, 2 హెడ్ కానిస్టేబుళ్లను వినియోగించుకున్నారు. 3 సిస్టమ్స్ అలాగే 9 లాకర్స్ ఏర్పాటు చేసుకున్నారు.